శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 413 414 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. 413 అప్రమేయ ప్రతిపదార్థము ప్రమాణములు లేనిది, ప్రమాణములకు లొంగనిది. అప్రమేయ ప్రత్యక్షాది ప్రమాణములచే కొలుచుటకు వీలు కానిది. అమ్మవారు మన లెక్కలకు, ప్రశంసలకు, మన ప్రమాణాలకు లొంగదు. హద్దులు, అవధులు, పరిమితులు ఉన్న వాటి పరిమాణాలను కొలవచ్చును, కానీ వీటికి అతీతంగా సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవగలమా? ఒక చట్రంలో బిగించగలమా? ఒక నిర్వచనంతో సూక్ష్మీకరించగలమా? ఇవేవి ఎవ్వరి దగ్గర కుదరవో ఆవిడ అమ్మవారు. కొలతలు లేనిది, కొలతలకు లొంగనిది అని ఈ నామానికి అర్థం చేసుకోవాలి మనము. ప్రాముఖ్యం యోగా ప్రమేయ ప్రమేయానా భవాతిథ్య ప్రమేయ అకార్దాధ్యం బ్రహ్మ విశ్వాదిభి ప్రమేయ వా అప్పు ప్రమేవా మమ యోనిరపంతస్ఫుత్రేతి శృతే. ప్రత్యక్షాది ప్రమాణములచే కొలుచుటకు వీలు లేనిది, బ్రహ్మ విష్ణువాదులచే తెలియదగినది, కొలవబడనిది. నీరు ఉత్పత్తి స్థానం కనుక నీటి యందు తెలియదగినది. ప్రత్యక్షాది ప్రమాణములచే తెలియబడనిది లేదా ఆకారమునకు బ్రహ్మ విష్ణు అని అర్థము. ఆ ప్రమేయ బ్రహ్మ విష్ణుదులచే తెలియదగినది. ఆవు ప్రమేయ అప్రమేయ అగును. నీటి యందు కొలవదగినది. వేదమున సముద్రంలోని నీటి యందు తన ఉత్పత్తి స్థానమని గలదు. జలరూపిణి కనుక నీటిలో తెలియదగినది అని ఈ నామానికి మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 414వ నామము స్వప్రకాశ. ప్రతిపదార్థము స్వప్రకాశ. తనంతట తాను స్వాభిమానమైన ప్రకాశము కలదు. తనంతట తానే ప్రకాశించుగలది. జ్ఞాప్తికి రాని విషయము జ్ఞాప్తికి రావడం, తెలియని విషయము తెలియడం స్వప్రకాశ లక్షణాలు. ఇవి లోపల నుండి వాతంతట అవే బయటికి వచ్చేవి. వైద్యశాస్త్రంలో ఫిషస్ కలుసుకోవడాన్ని జ్ఞాపకం రావడం అంటారు, కానీ అది సరికాదు. జ్ఞాపకం వస్తే ఫిషస్ కలుసుకుంటాయి అనడం సబబు. నిద్ర వస్తే కనురెప్పలు మూసుకుంటాయి అని చెప్పడమే సబబు, కానీ కనురెప్పలు మూసుకుంటే నిద్ర వస్తున్నట్లు లెక్క అని చెప్పడం సబబం కాదు. గుర్రము బండిని లాగటం అంటే బండి గుర్రాన్ని నెట్టడమే అన్నట్లు ఉంటుంది. వైద్యశాస్త్రంలో చెప్పే విధంగా అర్థం చెప్పుకుంటే మతః స్మృతి జ్ఞానమాపనాంచ అన్న గీతా వాక్యాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే అందరికీ ఒకేలా జ్ఞానం ప్రకాశించాలి కదా అనిపించవచ్చు. లోపల జ్ఞానం విద్యుత్తు లాంటిది. ఆ విద్యుత్తుకు పాత విద్యుత్తు, కొత్త విద్యుత్తు, సరిగా పనిచేయని విద్యుత్తు, పనిచేసే విద్యుత్తు అనే మంచి చెడు లక్షణాలు ఉండవు. ఆ దుర్లక్షణాలు విద్యుత్ ప్రవహించే తీగల్లోనూ, వాటికి అచ్చదనంగా ఉండే ఇన్సులేటర్స్లోనూ, బల్బులలోనూ, రేడియాలలోనూ, ఇతర విద్యుత్ మీద పనిచేసే సాధనాలలోనూ ఉండవచ్చును. అలాగే భౌతిక దేహానికి మంచి చెడు లక్షణాలు ఉంటాయి, కానీ దాని ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానానికి ఉండవు. జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి విషయంలో కూడా అంతే. ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రకాశింపజేయబడలేనిది ఆవిడ స్వయం జ్యోతిష స్వభావాన్ని గురించి ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి. యద్భాస భాస్యతే సూర్యో యద్భాస భాస్యతే జగత్ స్వాంతస్తస్త జ్యోతిరూపా శివ ప్రకాశాద్యుచ్యుతే. దేని వలన సూర్యుడు జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ ఆత్మస్వరూప జ్యోతిని స్వప్రకాశమని అంటారు అని ఈ శ్లోకానికి అర్థం చేసుకోవాలి. ఇది మనలోని చిత్కలకు సంబంధించిన బుద్ధి జ్ఞానంగా గ్రహించాలి. తనంతట తాను ప్రకాశించుచున్నది అని ఈ నామానికి అర్థము. ఆత్మ కంటే వేరు కాని ప్రకాశము గలది, నీటి యందు చక్కగా గోచరించుచున్నది. స్వ ఆత్మ భిన్న ప్రకాశ యస్య దృశ్యత్వ భావేన పరా ప్రకాశత్వాత్ ఆత్రేయం పురుష స్వయం జ్యోతి ఇతి శృతేను అప్పు ప్రకాశో యస్య వా.
ఆత్మ కంటే వేరుగా ప్రకాశము చైతన్యము లేదు. ఆత్మ అనగా పరమాత్మ. సూర్యచంద్రుల ప్రకాశములన్నీ దృశ్యములగుచున్నాయి. ఈ ప్రకాశం ఇట్లు కన్నులకు దృశ్యంగాను అవిగాక సూర్యాదుల ప్రకాశములన్నీ ఇతర పరమాత్మ ప్రకాశంచే ప్రకాశించుచున్నాయి. ఈ ఆత్మ ప్రకాశం ఇతరులచే ప్రకాశింపజేయబడినది కాదు. ఆ ప్రకాశమే పరమాత్మ, పరమాత్మయే ప్రకాశము అని వేదంలో కలదు. పురుషుడు పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపుడని చెప్పబడినది. స్వయం జ్యోతి అనగా తనంతట తానే జ్యోతిస్సు ప్రకాశమని అర్థము, లేదా సు ఆ ప్రకాశం అని పదచ్ఛేదనము చేసినతో చక్కగా నీటి యందు ప్రకాశం గలదని అర్థం వచ్చును. నీటి యందు ప్రకాశించుట అనగా నీటి యందు చే అచ్చట గోచరించును అని అర్థం. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్లని ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.